బైబిల్లో రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన యందు విశ్వాసముంచు ఎవడును సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది అని పౌలు గారు రాస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన అంటే దేవుడు. అవును, దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడినవాడు. కాబట్టి ఈరోజు దేవుని యందల మీ విశ్వాసం మిమ్మల్ని పరీక్షల మధ్య నిలబెట్టిందా? లోకమంతా మీకు వ్యతిరేకంగా ఇక నీ పని అయిపోయింది అనుకుంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమలు, శోధనలు రావని బైబిల్ చెప్పడం లేదు. కానీ ఎంత గొప్ప శ్రమ సంభవించినా దేవుడు తను నమ్ముకున్న వారికి తోడుగా ఉంటాడు అని సెలవిస్తుంది. మీరు కానీ ఎస్తేరు గ్రంథాన్ని గమనిస్తే హామానుకు మోకరించలేదని అతడు మొర్దెకైపై అలాగే యూదులందరిపై పగబట్టాడు. చూసారా, దేవునికి తప్ప మరెవరికి మొక్కము అనేది మొర్దెకై విశ్వాసం. నీ దేవుడు ఎలా కాపాడుతానో నేను చూస్తాను అనేది హామాను అహంకారం. అయితే మనందరికీ తెలిసిందే, శ్రమనైతే దేవుడు మొర్దెకై విశ్వాసాన్ని పరీక్షించడానికి అనుమతించాడు, కానీ అతనికి తోడుగా ఉండటం మాత్రం మానలేదు. ఇంకా చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగోల విశ్వాసం వారిని అగ్నిగుండంలోనూ, దానియేలు విశ్వాసం అతన్ని సింహాల గుహలోనూ నిలబెట్టింది. అయితే మరలా చూడండి, వారికి తోడుగా దేవుడే నిలిచి ఉన్నాడు. కాబట్టి శ్రమ సంభవించింది అని గాబరపడకండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. ఆయన తన యందు భయభక్తులు గల వారిని ఎన్నడూ సిగ్గుపడినవాడు. మన పరమ తండ్రి మన మంచి కాపరి. గాఢంధకారపు లోయల్లో అయినా సరే ఆయన మన చెయ్యి ఎన్నడూ విడవలేదు. అందుకే నిత్యంగంతా మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.